ఏడుకొండలవాడిని స్మరించుకుంటూ మనం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికై మనం అనేక వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం ఉన్న భక్తి కథలు తెలుసుకుంటున్నాం. భక్తులని ఆయన వెంకటేశ్వర స్వామి ఎంతగా మనల్ని అభిమానిస్తున్నారో మన కోరికలు నెరవేరడంలోనే మనకి తెలుస్తోంది. ఎవరైతే స్వామి యొక్క కథలని లీలలని ఎవరైతే భక్తులు వింటూ ఉంటారో, మరియు ఆయన భక్తుల లీలలని కూడా ఆయన భక్తులని కూడా ఎవరైతే స్మరించుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయన కాపాడుతూ మనల్ని కూడా కాపాడుతూ ఉంటారటండి. అలాగా మనం ఈ రోజున విశాఖ నక్షత్రానికై మనం ఒక కథని ఎంచుకున్నామండి. అది కూడా ఏంటంటే ఆకాశరాజు, ధరణీదేవి, పద్మావతీదేవి, వెంకటేశ్వర స్వామి, వకుళమాత. వీరందరూ ఏమిటంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు కాబట్టి మనం పెద్దలందరం అంగీకరించి మనం ఈ పెళ్లి దగ్గరుండి జరపాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు ధరణీదేవి అంటుంది, అసలే అబ్బాయికి ఏమీ ఉండడానికి ఒక చోటు కూడా లేదు, అలాగే మరి భార్యని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా స్థావరం ఏర్పాటు చేసుకోవని ఉండడానికి ఒక స్థలం కూడా లేదు, ధనం కూడా లేదు, అందున ఇంకో భార్య కూడా ఉంది అని అంటే అప్పుడు వకుళమాత చెప్తుంది, ఏ సమస్య లేకుండా మేము పిల్లని జాగ్రత్తగా చూసుకుంటాం, మా పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేయమ్మా, ఇదంతా దైవ నిర్ణయం, ఏనాడో ఈ దైవ నిర్ణయం జరిగిపోయింది, కృతయుగం నాడేను అని చెప్పి ద్వాపర త్రేతాయుగాల గురించి కూడా కథలన్నింటినీ కూడా వివరించి వేదవతియే ఈనాటి పద్మావతీదేవి అని చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికి. అయితే ఇందులో కుబేరుడిని అప్పు అడగడం, ఆ అప్పు కుబేరుడేమో వెంకటేశ్వర స్వామికి అప్పు ఇవ్వడం, ఈయన వివాహానికి సన్నాహాలు, ఈ కథలన్నీ విశాఖ నక్షత్రంలో ఉంటాయండి. మనం కథలోకి వెళ్దాం. ఇక వకుళమాత వెళ్ళారు. వకుళమాత వెళ్ళి రాజదంపతులకు నమస్కరించి శ్రీనివాసుడు వనవిహారం చేస్తున్న పద్మావతిని చూసి మోహించిన సంగతి, శ్రీమన్నారాయణుడిని ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, అందువల్ల పద్మావతిని ఇచ్చి కళ్యాణం జరిపించవలసిందని ఆవిడ కారణ జన్మురాలను కూడా వారికి మరొక్కసారి గుర్తు చేసింది. ఇక వెంటనే ఆకాశరాజు దంపతులు అందుకు అనుకూలంగా వకుళమాతకు వత్తాసు పలుకుతూ, ఇది మాకు అనేక జన్మల మహాభాగ్యము, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే నేను కాళ్ళు కడిగి పద్మావతీదేవినిచ్చి వివాహం చేయడము చాలా ఏనాడో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని భార్యాభర్తలిద్దరూ ఆకాశరాజు, ధరణీదేవి చెప్పారు. త్వరలో ముహూర్తాన్ని నిశ్చయించి వివాహాన్ని జరిపించగలమని కూడా వకుళమాతకు వాగ్దానం చేశారు. సిద్ధించిన కోరికతో వకుళమాత అమితానందాన్ని పొందుతూ వరాహ క్షేత్రానికి చేరుకుని తన కోసం ఎదురు చూస్తూ ఉన్న శ్రీనివాసునికి సందేహ నివృత్తి చేస్తూ తాను వెళ్ళిన కార్యం పండే అంటూ పరమ సంతోషాన్ని వెలిబుచ్చుతూ శ్రీనివాసునికి దగ్గరికి గబగబా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. వకుళమాత వెళ్ళిన వెంటనే ఆకాశరాజు పద్మావతీదేవి యొక్క స్థితిని తెలుసుకుని ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు, పిల్లలిద్దరూ కూడా చాలా అత్యంత ఉత్సాహంగా ఉన్నారు ఈ వివాహ విషయంలో, అమ్మాయి కూడా నారాయణుని అమితంగా అభిమానించింది, ప్రేమించింది అని చెప్పి తలుచుకుని అమ్మాయిని చూస్తూ దేవగురు బృహస్పతిని, సుఖమహర్షిని పిలుచుకురమ్మని వారి సేవకులకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు పద్మావతి శ్రీనివాసుల వివాహాన్ని గూర్చి చర్చించి మంచి ముహూర్తం నిశ్చయించమని ప్రార్థించాడు. ఆ ఇరువురు ఋషులు బాగా ఆలోచించి తర్కించి చర్చించుకుని అన్ని విధాలా అతి దగ్గరలో ఉండే వైశాఖ మాసం నాడు ఒక శుభముహూర్తంలో వివాహం చేద్దామని చెప్పి ధరణీదేవికి ఆకాశరాజుకి చెప్తారు. వైశాఖ శుక్ల దశమి శుక్రవారం నాడు ఉత్తరా ఫల్గుణి శుభనక్షత్రంలో వివాహ ముహూర్తం అత్యంత శ్రేష్టమైనదిగా నిశ్చయించి శ్రీనివాసునకు పద్మావతికి వివాహాన్ని నిర్ణయించి వివాహ శుభలేఖను తయారు చేశారు. ఇక్కడ ఒక్క మాట చెప్పాలండి. ఒక చోటేమో మృగశిర నక్షత్రం ఉందండి స్కాంద పురాణంలోను, మరొక చోట వెంకటేశ్వర వైభవంలోనేమో ఉత్తర ఫల్గుణి నక్షత్రం కూడా ఉంది. కాబట్టి ఇది
ఈ డౌట్ని ఎవరు నాకు ఇంకా క్లియర్ చేయలేదండి. కొంత ఇద్దరు ముగ్గురు పండితులను అడిగాను, కానీ గోత్రం మార్గం ఈ మధ్య భార్గవ గోత్రం అని చెప్తున్నారండి. కాదు, భారద్వాజస గోత్రం అనే మాత్రము వెంకటేశ్వర స్వామిది చెప్పడం జరిగిందండి. భారద్వాజస గోత్రం. మళ్ళా కథలోకి వెళ్తున్నామండి. ఆకాశరాజు కోరికపై బృహస్పతి ఆ శుభలేఖను శ్రీనివాసునికి పంపడానికి సుఖమహర్షికి ఇచ్చి శ్రీనివాసునికి పంపుతూ వివాహానికి ఆహ్వానించవలసిందంటూ ఆదేశించాడు. అప్పుడు సుఖమహర్షుల వారు సప్తగిరులను అధిరోహించి ఆ కళ్యాణ శుభలేఖను స్వీకరించి శ్రీనివాసునికి అందజేశాడు. ఆ వివాహానికి తాము సర్వ విధాల అంగీకరిస్తున్నామని, ఆ శుభలగ్నానికి తాము అందరం బంధుమిత్రులతో తరలి రాగలమని తెలుపుతూ శ్రీనివాసుడు సగౌరవంగా సత్కరించి సుఖమహర్షుల వారిని వారి ఆశీర్వాదములు తీసుకుని సుఖమహర్షి ద్వారానే ఆకాశరాజుకు బదులు శుభలేఖను పంపించారు. అలా సూతుడు సౌనకాదులతో ఈ విధంగా వివరించారు. మరియు సౌనకాదులు సూత మహర్షిని అడుగుతున్నారు, మరి ఎవరెవరిని వివాహానికి ఆహ్వానించారు అని. అప్పుడు సుఖమహర్షుల వారు వివాహ లగ్న పత్రికను ఇచ్చి ఆహ్వానించి వెళ్ళిన తరువాత పద్మావతితో తన వివాహాన్ని గూర్చి ఆలోచిస్తూ ఏర్పాట్లు చూడమని శ్రీనివాసుడు బ్రహ్మాది దేవతలను ఆహ్వానించాడు. శ్రీనివాసుని వివాహ శుభపత్రిక అందుకొని సరస్వతీదేవితో కూడిన బ్రహ్మదేవుడు, గణపతి, కుమారస్వామితో కలిసి పార్వతీ పరమేశ్వరులు, ఇంద్ర, యమ, అగ్ని, వరుణ, వాయుదేవులు, పంచభూతాత్మక శక్తులండి, అష్ట దిక్పాలకులు, అలాగే యక్ష, గంధర్వ, కిన్నెరులు, అలాగే అనేక మంది ముక్కోటి దేవతలు అందరూ కూడా వరుసగా విచ్చేశారు. కశ్యప, అతిర్భరద్వాజో, వామదేవచ్చ, గౌతమ, విశ్వామిత్రో, వశిష్ఠచ్చ, వాల్మీకి, జమదగ్నిజ, పులస్తస్య, దదీచితశ్చ, సునప్సేభచ్చ, గాలవః, గార్గ్యః, కృష్ణో మహారాజా, సపుత్రాః, సపరిగ్రహ, ఏవం మహర్షియో దేవా రాజానచ్చ సమాగత, వివాహార్థం సమాజగ్ము, సర్వే సంభ్రమ కాతరాహ అని చెప్తున్నారు. అంటే కశ్యప, భరద్వాజ, వామదేవ, గౌతమ, విశ్వామిత్ర, వశిష్ఠ, వాల్మీకి, పరశురామ, పులస్య, దదీచి, సునస్సేన, గాలవ, గార్గాది మహర్షులందరూ కూడా శ్రీనివాసుని కళ్యాణాన్ని దర్శించడానికి వెంకటాచలానికి వచ్చి చేరుకున్నారు. వారందరూ ఆహా, ఏమి మా భాగ్యం, స్వామి కళ్యాణం చూడడమే కాక అతి విశేషమైన ఈ సప్తగిరులను ఎక్కి వచ్చామే వెంకటాచలానికి, ఇది మా అదృష్టం అని చెప్పి ఒక్కొక్కరు వారిలో మాట్లాడుకుంటున్నారు. సకల పరివారాన్ని అందరినీ శ్రీనివాస ప్రభువు సాదరపూర్వకంగా ఆహ్వానించారు, గౌరవించారు. సత్కారాలన్నీ కూడా చేశారు. కానీ అంతలో ఒక్కసారిగా ఒకళ్ళ మాట చెప్తుంది, నాయన వచ్చిన వారందరికీ కూడా మనం బహుమతులు ఇవ్వాలి, మరి అదే విధంగా వారందరినీ కూడా సత్కరించి పంపాలి అంటే భోజనాలు పెట్టాలి, అమ్మాయికి ఘనంగా మనం నవరత్నాలతో కూడిన వివాహ సంబంధించినవన్నీ కూడా కొనాలి నాయన, మనం కొనాలి కాదండి సారీ మనం అన్నీ చేకూర్చుకోవాలి, మన దగ్గర ధనం సరిగా లేదు అని చెప్పగానే వెంటనే కుబేరుణ్ణి పిలిపించి కుబేరుడి దగ్గర తన యొక్క విషయాలు కుబేరుడి దగ్గర తన విషయాలన్నీ కూడా విన్నవించారు శ్రీనివాసుడు. కలియుగంలో విలంబనామ సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమి రోజున కుబేరుని వద్ద నుండి నా వివాహార్థమై రామముద్రలు కలిగిన 14 లక్షల నిష్కాలను వడ్డీని చెల్లించే విధంగా అప్పు స్వీకరించడం అయినది. రుణగ్రాహి శ్రీనివాసో ధనదాయీ ధనేశ్వర, ఆత్మకార్య నిమిత్తస్తు కళ్యాణ అర్థం కలో యుగే, వైశాఖ శుక్ల సప్తమ్యాం విలంబే చైవ వస్తరే, నిష్కాణం రామముద్రాణం లక్షాణి చ 14 ద్రవ్యం దత్త ధనేశానా వృద్ధి గ్రహణ కారణాత్ సవృద్ధిదిస్తతామూలం స్వీకృతం చక్రపాణిన, వివాహ వర్షమారభ్య సహస్రాంతే ధనం పునః దాతవ్యం యక్షరాజాయ శ్రీనివాసేన శాంగిన, ఏకః సాక్షి చతుర్వక్తో ద్వితీయస్తు త్రిలోచన, తృతీయో అశ్వత్థరాజస్తు వేత్తి సర్వమిదం దృఢం ఇత్యేతద్ దృఢపత్రస్తు శ్రీనివాసో లిఖి స్వయం. అంటే కలియుగంలో విలంబనామ సంవత్సర వైశాఖ శుక్ల సప్తమి రోజున కుబేరు వద్ద నుండి వివాహార్థమై ఆయన 14 లక్షల నిష్కాలను వడ్డీని చెల్లించే విధంగా అప్పు స్వీకరించారు.
అది రామముద్రలు కూడా కలిగి ఉంది. ఇది త్రేతాయుగం నాటి రామముద్రలు అండి ఇవి. అయితే ఇక్కడ చూడండి, వైశాఖ శుక్ల సప్తమి నాడు అందరూ తరలి వచ్చేటప్పటికి మరి ధనం కావాలి కదా, అయింది. పెళ్లి దశమి నాడు అయ్యింది. మీరు సరిగా చక్కగా వింటూ ఉంటే ఈ తిథులన్నీ కూడా మీకు తెలుస్తాయి. ముందే అప్పు తీసుకున్నారు వివాహానికని అన్నది ఇక్కడ మనకి తెలుస్తోంది. వివాహం అప్పు తీసుకున్నాక వివాహానికి అప్పు తీసుకున్నాక వడ్డీతో సహా తీరుస్తాను అని వ్రాసి ఇచ్చిన అప్పు పత్రం ఇది అని చెప్పి, దీని మీద సాక్షి సంతకాలుగా చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు మొదటి సాక్షిగా, శంకరుడు రెండవ సాక్షిగా, వారు ఎక్కడైతే కూర్చుని ఈ పత్రం రాసుకున్నారో అశ్వత్థ వృక్షము కింద ఆ వృక్షము ఒక మూడవ సాక్షిగా అంటూ శ్రీనివాసుడు పత్రాన్ని బ్రహ్మదేవుని చేత రాయించాడు. దానికి సాక్షిభూతులుగా పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, అశ్వత్థ వృక్షము నిలబడ్డారు. ఇక అక్కడ నుంచి ఇంక వివాహం అత్యంత ఉత్సాహంగా మరింత స్పీడ్గా ముందుకు వెళ్ళిందనే చెప్పుకోవాలండి. వెంటనే అగ్నిదేవుని పిలిచి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయమన్నారు. శ్రీనివాసుని ఆనతిపై అగ్నిదేవుడు స్వామి పుష్కరిణిని అన్నపాత్రగా చేశారు, పాపనాశన తీర్థాన్ని పప్పు పాత్ర చేశారు, ఆకాశగంగను పరమాన్న పాత్రంగా చేశారు, దేవతీర్థాన్ని కూరలు వండడానికి, తుంబురు తీర్థాన్ని చిత్రాన్న పాత్రగా, కుమార తీర్థాన్ని భక్ష్యాల పాత్రగా, పాండవ తీర్థాన్ని చారు పాత్రగా, మిగిలిన తీర్థాలను పచ్చళ్ళు మున్నగు నంజుడు పదార్థాలు చేసే పాత్రలుగా చేసి కమ్మనైన పదార్థాలను దివ్య రసోపేతంగా వండి తయారు చేయించాడు. వీటన్నింటినీ అహోబల లక్ష్మీ నరసింహస్వామికి నివేదన చేసిన తర్వాత పాండవ తీర్థం నుంచి వరుసగా శ్రీశైలం వరకు బారులుగా కూర్చున్న దేవతలందరికీ వడ్డించారు. అంటే శ్రీశైలం మొదలుగా తిరుమల కొండపైకి మనం స్వామి దర్శనానికి వెళ్ళేంత వరకు కూడా ఇది తిరుమల తిరుపతి కొండే అని ఇక్కడ స్పష్టంగా మళ్ళా ఇంకొక 10వసారి చెప్పడం జరుగుతోందండి మనకి స్కాంద పురాణంలో. ఇలాగ అప్పుగా తీసుకున్న మొత్తంతో శ్రీనివాసుడు దేవతలందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేశారు. భోజనానంతరం దేవ యక్ష గంధర్వ ఋషిగణాలతో కలిసి పెండ్లి కుమారుడైన శ్రీనివాసుడు నారాయణవనానికి తరలి వెళ్ళాడు. ఆ తర్వాత భక్తిపూర్వకంగా ఘనంగా ఎదుర్కోలు చెప్పి ఆహ్వానించాడు ఆకాశరాజు. అందరికీ వారి వారి హోదాకి తగినట్లుగా వేరువేరుగా విడుదలను కూడా ఏర్పాటు చేశారు. అత్యంత వైభవంగా కమ్మనైన విందు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తన పక్కన లక్ష్మీదేవి లేదనే బాధ శ్రీనివాసుణ్ణి విపరీతంగా కలిచివేస్తోంది. తాను పద్మావతీదేవిని వివాహం ఆడవలసిన సమయం ఎందుకు వచ్చింది, ఆ వరం వేదవతికి ఎప్పుడు ఇవ్వడం జరిగింది, ఈవిడి పద్మావతిగా ఉన్న ఆవిష్కారము, ఈ విషయాలన్నింటితోటి కూడా బ్రహ్మదేవుడికి చెప్పి ఎలా అయినా ఒప్పించి కొల్హాపూరు నుంచి అమ్మవారిని తీసుకొచ్చి వివాహ సమయంలో ఇక్కడ ఉండేలా చెయ్యమని ప్రార్థించాడు శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని. అప్పుడు సూర్యభగవానుడు, బ్రహ్మదేవుడు, కొల్హాపురానికి మరికొంత దేవతలు వెళ్ళి, అమ్మ ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఇచ్చిన మాట కోసము కలియుగంలో తాను పద్మావతీదేవిని వివాహం చేసుకుంటున్నారు, ఈ వివాహానికి నిన్ను కూడా తప్పకుండా రమ్మన్నారు, నీతోటి వివాహమైందన్న సంగతి కూడా ఆకాశరాజు ధరణీదేవికి చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మాతవు నువ్వు దగ్గరుండి శ్రీనివాసుని పెండ్లి కుమారుణ్ణి చేసి నీవు కూడా వచ్చి తప్పకుండా ఈ వివాహ శుభముహూర్తాన్ని దగ్గరుండి చేయించమని చెప్పి ప్రార్థించగా తాను సరేనని ఒప్పుకుని కొల్హాపూర్ నుంచి కదిలి వెంకటాచలమునకు అమ్మవారు కూడా తరలి వచ్చింది. ఇది ఇక్కడ దాకా మనం విశాఖ నక్షత్రానికి తెలుసుకున్నామండి. ఇక రేపటి భాగంలో అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. మా కథలను అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ కూడా నక్షత్ర ప్రకారం చెప్తున్న ఈ కథలన్నింటినీ కూడా విని వీటి విషయంలో మీరు ఎటువంటి మాలైనా వేసుకుని పారాయణైనా చేయాలనుకుంటే నా నెంబర్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో, స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేయండి. నైవేద్యాలు అవి కూడా చెప్తాను. అందరికీ ఇవి విని పాటిస్తున్న వాళ్ళందరికీ కూడా తమ కోరికలు నెరవేరుతున్నాయని కూడా చెప్పారండి మెసేజ్ల ద్వారా. కాబట్టి మీరందరూ కూడా
వీటిని చక్కగా విని అందరికీ చెప్పి మీ మనసులో ఏ